హాయ్, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఈరోజు మా పెద్దలు చెప్పిన మాటలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, తాగే నీరు అంటే డ్రింకింగ్ వాటర్ అనమాట. మా పెద్దవాళ్ళు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు అందరికీ. రెగ్యులర్గా చెప్పడం అని కాదు, ఒక టైంకి అందరికీ ఒక్కొక్క గ్లాస్ తీసుకొని కంపల్సరీ తాగాల్సిందే అనమాట. ఎందుకంటే ఆ ఎక్కువ వాటర్ తాగడం వల్ల బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ పోతాయి, అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి అవి రాకుండా ఉంటాయి అని చెప్పేసి కంపల్సరీ చెప్పేవాళ్ళు అనమాట. ముఖ్యంగా మా ఫ్యామిలీలో మా పెదనాన్నగారు కూడా డాక్టర్లు కావడం చేత ఏంటంటే కొంచెం హెల్త్కి సంబంధించిన కేర్ కూడా చాలా ఎక్కువగానే తీసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తే, ప్రజెంట్ జనరేషన్ వదిలేసేయండి, ఎందుకంటే మా ఇంట్లోనే చూస్తూ ఉంటాను. హనీ కానీ మా ఇద్దరు పిల్లలు కానీ అసలు వాటర్ తాగడమే కనిపించదు అనమాట. నేను ఒక్కటే మొత్తుకుంటాను, ఎక్కువ వాటర్ తాగండి అబ్బా, ఏ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి అవి వచ్చేసాయని అంటే లేనిపోని బాధ అని. ఆబ్వియస్లీ ఆఫీస్ టైంలో కానీ నా కొడుకు కాలేజ్ టైంలో కానీ తాగడం అవ్వదు. నా కూతురు యూనివర్సిటీలో ఉన్నా, నా కొడుకున్నాడంటే శ్రీ చైతన్య కాలేజ్, వాడు వాటర్ ఎక్కువ తాగాడంటే టాయిలెట్కి వస్తే మధ్యలో పంపించారు. అందుకే నేను ఏంటంటే వీకెండ్స్లో కంపల్సరీ ఒక ప్రోగ్రామ్ పెట్టి వాటర్ తాగించడమే పనిగా తీసుకుంటుంటాను. నేను ఫన్గా చెప్పినా కానీ టేక్ ఇట్, అది సీరియస్గా తీసుకోండి. డ్రింక్ మోర్ వాటర్, ఓకేనా? వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు, ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ అదర్ మిగతా ప్రాబ్లమ్స్ నుంచి. కాబట్టి చక్కగా ఎక్కువ వాటర్ తాగండి, ఓకేనా? ఊరికే సరదాగా చెప్పిన దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా వాటర్ తాగండి, ఓకేనా? బాయ్ బాయ్.